హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు మీ అందరికీ పచ్చి శనగపప్పుతో చక్కగా టేస్టీగా ఉండేటువంటి పప్పు చారు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. నేను మార్నింగే ఒక చిన్న గ్లాస్తో పప్పు తీసుకొని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నేను ఒక గంటన్నర నానబెట్టాను. చిన్న కుక్కర్లో పెట్టేసి ఒక 5-6 విజిల్ వేయించానమాట. మన కందిపప్పు కన్నా శనగపప్పు అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదండి. దానికి సరిపడా కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే పడుతుంది. మరీ పులుపు అక్కర్లేదనమాట. అది కూడా పక్కన నానబెట్టాను. చూసారా, శనగపప్పు చక్కగా ఉడికిపోయింది. ఇది మనం ఎండాకాలం ఎక్కువగా చక్కగా ఇలాగ రసం పెట్టుకొని వడియాలు కానీ లేదా ఆమ్లెట్ కానీ ఇంకా వేరేదైనా వేసుకుంటే చక్కగా బాగుంటుంది కదండి. అందుకని దీనికి చూసారా, వెల్లుల్లి, జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలని మెత్తగా కొంచెం నీళ్ళు వేసుకొని మనం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట ఈ పప్పుచారుకి. దీనికి తాలింపుతోనే మనకు టేస్ట్. చూసారుగా, తాలింపు దినుసులన్నీ రెడీగా పెట్టుకున్నాను. పప్పు మిక్సీ పట్టేసి ఉంచాను. చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టాను. కొత్తిమీర, కరివేపాకు కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంగువ, పసుపు, ఉప్పు, కారం, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉంటే వంకాయ, బెండకాయ వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ముందుగా స్టవ్ వెలిగించాను. ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేశాను, ఒక 2 గరిటెలు. తర్వాత పెద్ద స్పూన్తో 1 స్పూను నెయ్యి వేసాను. ఈ తాలింపే ఈ పప్పుచారుకి మంచి టేస్ట్ ఇస్తుందండి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఒక 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పు, సాయిమినపప్పు కొంచెం వేసాను. ఆవాలు వేస్తే చాలు, ఎందుకంటే జీలకర్ర మనం వేయక్కర్లా, ఆల్రెడీ పేస్ట్ వేస్తాం కాబట్టి. తర్వాత దాంట్లో సరిపడంత ఇంగువ వేయాలి. చూసారా, ఆవాలు కూడా చిటపటమంటున్నాయి. ఇప్పుడు మనం కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇవి మనం అయితే కనుక ఈ వెజిటేబుల్స్, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మామూలుగా మనం రసం పెట్టినప్పుడు దాంట్లో వేస్తాం అన్నమాట. కానీ దీనికి అలా వేయం. అదే దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది. 10 నిమిషాల్లో అన్నీ రెడీగా ఉంటే కనుక మనకి ఈ పప్పుచారు రెడీ అయిపోతుంది. చక్కగా ఎండుమిర్చి అన్నీ వేసాము. ఇందాక మనం దంచుకున్నాం కదా ఏదైతే, దాన్ని అంటే ఆ జీలకర్ర, ధనియాలు, ఆ వెల్లుల్లి అనేది ఈ నూనెలో ఏగడం వల్ల ఏమైందంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనం ఈ పప్పుచారుకి టేస్ట్ కూడా ఇస్తుంది. కాకపోతే మీరు ఎప్పుడు ఇలా కాకుండా ఈసారి ఇలాగా వెరైటీగా చేసి చూడండి. ఎలా ఉందో నాకైతే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా, అవన్నీ కూడా అలా నేతిలో అవన్నీ ఎగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు నేనైతే కోసి పెట్టుకున్నటువంటి చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి వంకాయ, బెండకాయ వేశాను. అసలు వెయ్యకపోయినా పర్వాలేదండి. నేను చాలాసార్లు అలా చేశాను కూడాను. వీటన్నిటినీ కూడా మనం వేసి వీటికి సరిపడా 1 స్పూన్ అయితే కనుక మనం పసుపు, దానికి సరిపడా అంటే 3-4 టీ స్పూన్ల కళ్ళుప్పు, తర్వాత 2 స్పూన్ల కారం, ఇవన్నీ వేసి ఈ ముక్కల్ని 2 నిమిషాలు చక్కగా మెత్తబడాలి. అంతేనండి, బాగా ఏమి ఫైన్గా బాగా మగ్గిపోక్కర్లేదు. జస్ట్ మనం వేసినటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే పసుపు ఇవన్నీ చక్కగా పడతాయో అవన్నీ వేసుకుంటే మనకి మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మనకి ఏదైతే ఈ తాలింపు అనేది, దీనికి నేను ఇందాక కూడా చెప్పాను, ముఖ్యంగా దీనివల్లే మనకి ఈ పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుంది. మామూలుగా మనం రెగ్యులర్గా అయితే సాంబార్ పొడని, రసం పొడని ఇవన్నీ వేసుకుంటూ కూడా మనం ఎప్పుడు కూడా పెట్టుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా అన్నీ వేసేసి 10 నిమిషాల్లో మనం హై ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పుచారుని మరిగించుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో నేనైతే మాటల్లో చెప్పలేనండి. అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారనమాట. అంత బాగుంటుంది. నేనైతే మొత్తం పప్పుచారుకి సరిపడా అంతా కూడా ఉప్పు కూడాను ఒకేసారి వేసేసాను, నాకు తెలుసుద్ది కాబట్టి. ఇవన్నీ కలిపేసి లిడ్ పెట్టి 2 నిమిషాలు అయితే మగ్గపెట్టానండి. ఎందుకంటే దాంట్లో టమాటా అది కొంచెం ఈ ఆయిల్లో మెత్తబడితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. వెంటనే మనం పులుసు పోసేయవచ్చు, కాకపోతే దానికన్నా ఇలా మగ్గిన తర్వాత పోస్తే చాలా బాగుంటుంది అనమాట. చూసారా, లైట్గా టమాటో, ఆనియన్ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మగ్గినాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ ఒక్కోటి యాడ్ చేసేయడమే మనకి తరువాయి అనమాట. ఎంత మంచి టేస్ట్గా ఉంటుందో. ఇందాక నేను ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా పచ్చెనపప్పు, దాన్ని వేసేసాను. ఇప్పుడు చింతపండు చెప్పాను మీకు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా, దాన్ని కూడా రసం తీసి పెట్టుకొని పక్కన పెట్టాను. అది కూడా వేసేసాను. చూసారు కదా, అన్నీ రెడీగా ఉంటే ఎంతసేపు పట్టదండి మనకి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్కండి. మనం పులుపు వేసినప్పుడు ఎప్పుడైనా సరే బెల్లం అవైలబిలిటీ లేకపోతే కనుక పెద్ద స్పూన్తో అయితే కనుక 1.5 స్పూన్ పంచదార అయితే వేయండి. చాలా బాగుంటుంది. దానికి శుభ్రం చేసుకున్నటువంటి
మంచిగా కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీర వేశాను. ఇప్పుడు 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి తురిమేశాను. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను. ఇంకేం వేయక్కల్లా. మనం లాస్ట్కి సాల్ట్ ఒకటి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేనేం చేశానంటే అవన్నీ వేసిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టలేదు, జస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టి మీకు చూపిస్తున్నాను. ఒక్క 2 నిమిషాలు అయ్యేసరికి చూసారా సాంబార్ అంతా కూడా అలాగా పొంగుతూ చక్కగా కనపడుతుంది మీకు. అది ఎందుకంటే మనం పచ్చెనపప్పుని ఆల్రెడీ ఫైన్గా పేస్ట్ చేసాం కదండి, అందుకని అది మనకి వైట్ కలర్ది వస్తుంది. కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా 10 మినిట్సే పట్టిందండి. చక్కగా నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. వేరే గిన్నెలో వంపేసి చక్కగా కడిగి పెట్టుకున్నటువంటి మరి కొంచెం కొత్తిమీరని ఇలాగ పైన జిమ్మేసి చక్కగా మూత పెట్టేశాను. అసలు మనం అన్నంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి ఈ పప్పుచారు అనేది. ఒకసారి ఎప్పుడులా కాకుండా ఇలాగ వెరైటీగా ట్రై చేయండి. ఆ రోజైతే నేను లంచ్లోకి చక్కగా పప్పుచారు, ఇవైతే జొన్న పిండితో చేసిన వడియాలండి. జొన్న వడియాలు, చల్ల మిరపకాయలు, బెండకాయ ఫ్రై అయితే చేశాను మా అమ్మాయికి ఇష్టమని. ఈ కాంబినేషన్ అయితే కనుక అద్భుతంగా ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఒకసారి ట్రై చేసి నిజంగా ఎలా ఉందో నాకైతే కనుక కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుందండి. ఎండాకాలం ఇలా చేసుకునేటువంటి పప్పుచారు అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.